శ్రీరామ కర్ణామృతం 7వ భాగం 23/3/20 ద్వితీయ ఆశ్వాసంలో 16వ శ్లోకం. సాకేతాంతరతారమంటప మహామాణిక్య సింహాసని తస్మాద్యేష్టకళాంబుజే స్ఫుటతరే చిత్కర్ణికే సంస్థితం సౌత్మిత్రాంబుజమిత్ర సూను భరత శ్రీవాయుపుత్రైరుదం ముద్రాలంకృత పాణిసారసమలం సారసమయం రామం భజేతారకం. అయోధ్యా పట్టణ మధ్యంలో పొడుగైన మంటపంలో గొప్ప మణిపీఠంలో దాని మధ్యలో మిక్కిలి స్ఫుటమైన జ్ఞానమే కర్ణికగాగల అష్టదళ పద్మంలో లక్ష్మణుడి చేత్ సుగ్రీవుడి చేత్ ఆంజనేయుడి చేత్ చుట్టుకోబడిన జ్ఞానముద్ర చేత్ అలంకంబడిన పాణి పద్మం కలిగినట్టు పుట్టువులే అంటే పుటక లేనటువంటి ధరింపచేసే రాముణ్ణి సేవిస్తారు. విరజమానోజ్వల పీతనాసనం విశాల వక్షస్థల కౌస్తుభశ్రియం భజే కిరీటాంగదరత్నకుండలం సమస్తు సుఖస్యావన మాల అయంకిదం. ఆ ప్రకాశిస్తున్న ప్రజ్వరిల్లుతున్న పచ్చని బట్టగలి విశాలమైన గురం కౌస్తుభమణి శోభ కలిగిన కిరీటం భుజకీర్తి మాణిక్య కుండల కలిగిన తులసి యొక్క అంతటా నిర్మలమై మాలికల చేత అలంకరింపబడిన రాముణ్ణి సేవిస్తారు. మాలాది షట్సరహై జాంత సహస్ర పద్మ పత్రాంతరాళ నిలయం భవబంధనాజం నాదాంతి చంద్ర గళితామృతసిక్త రూపం నాదాంత నాద మహిమాస్పద రామమీళే. మూలాధారం మొదలే 6 పద్మాలపై ఉండే సహస్రారమనే పద్మము యొక్క రేకుల మధ్యలో స్థానం కలిగిన సంసార పాశాన్ని నశింపచేసేటువంటి నా ప్రణవపాద మధ్యమంలో చంద్రుడిలా జారుతను అమృతం చేత తడపబడిన నాదంలో నాదము యొక్క మహిమ స్థానమై రాముని స్తోత్రం చేస్తాం. వందే వరప్రద మహావర దాన గర్వ లంకాధినాథ కుల పర్వతనాశ వజ్రం తం రావణానుజ మరుత్సుత భానుసోను దిక్పాల సోదర గణై పరిసేవ్యమానం. వరాలనిచ్చిన బ్రహ్మ యొక్క వరాల చేత గర్వం గల రావణుని చేత పర్వతాన్ని నశింపచేసే వజ్రమైన విదేశ ఆంజనేయ సుగ్రీవుడు దిక్పదులు తమ్ముళ్ళు అనే వాళ్ళ సమూహం చేత సేవింపబడుతున్న రాముడికి నమస్కారం. అజ్ఞానగాఢతిమిరాపహ భానుమూర్తి ఆరక్తచారు నయనాంబుజమాదిబీజం అంబోధిమధ్యపటపత్రజాయాన మాదిం ఆదిమధ్యాంతశూన్యం అఖిలాత్మద రామచంద్రం. అజ్ఞానమనే గొప్ప చీకటి పోగొట్టే సూర్యస్వరూపుడైన అంతా ఎర్రమైన నేత్రాలు కలి ప్రపంచం మొదటి కారణమై సముద్ర మధ్యంలో మర్రి ఆకులు ఉన్నటువంటి అలాగే ఆదిమధ్యాంతరహితుడే సమస్తాలకి స్థానమై రామచంద్రుణ్ణి సేవిస్తారు. సుధా సముద్రాంత విరాజమాన ద్విపేసితే చందన పారిజాది మహాసనే పండగతల్ప మధ్యే విషన్నమీలే రఘువంశరత్నం. అమృత సముద్రంలో ప్రకాశిస్తున్న శ్వేతద్వీపంలో గల చందన పారిజాతాలని కల్పవృక్షాలలో గొప్ప పీఠంలో శేషశయ్యాద మధ్యభూత రఘువంశ శ్రేష్ఠుడే రాముణ్ణి స్తుతిస్తు. స్మితాననం పద్మదళాయతే క్షణం వినీలమాణిక్య జితాంగశోభితం జటాకిరీటం శరచాపలాంఛనం సమామ్యహం భానుకులాబ్ధికౌస్తమ. చిరునవ్వు
మొహంలో కలిగినటువంటి పద్మపు రేకుల్లా విశాలాలైన నేత్రాలు కలిగి నీలమణులను జయించి శరీరం చేత ప్రకాశించేటువంటి జటా కిరీటాలు కలిగినట్టు ధనుర్బాణాలు చిహ్నాలు కలిగినట్టు సూర్యవంశమని సముద్రాన్ని కౌస్తుభమణి అయి రాముడికి నమస్కారం. ప్రసూనబాణ అంకితమిక్షుజాపం చక్రాబ్జపాశాంకుశ వంశనాళం కరైర్దధానం నఘనకీల నీలవర్ణం శ్రీకృష్ణరూపం ప్రణమామి రామం. పుష్పబాణాల చేత అలంకరింపబడిన చెరుకు వింటి చక్రాన్ని శంఖాన్ని సాశాన్ని పాశాన్ని అంకుశాన్ని తెల్లన గ్రోవి 8 చేతుల తెవడ ధరించినట్టు సూర్యుడి వంటి రంగు కలిగినట్టు శ్రీకృష్ణ రూపుడై రాముడికి నమస్కారం. బహూరుపాదోరథ వక్త్రలోచనం దీప్త ప్రచండానల దుర్నిరీక్షం అశేష బృందార నాగగోచరం భజామి తే రాఘవ విశ్వరూపం. రామా అనేకాలైన పాదాలు కడుపులు మొగాలు కళ్ళు కలిగి తీక్ష్ణాగ్నిలా జాడ చూడటానికి శక్యం కానట్టు సమస్త దేవతలతో సర్పాలతో కనపడేటువంటి నీ విశ్వరూపాన్ని సేవిస్తూ సహస్రనేత్రాసన పాదబాహు అనంత వీర్యం రవికోటితుల్యం సక్షందనాలంగుద దివ్యదేహం భయామ్యహం ఏ హరి విశ్వరూపం. వేల కొలది కళ్ళు మొగాలు కాళ్ళు చేతులు కలిగి అంతం లేని పరాక్రమం కలిగి కోటి సూర్యులతో సమానమైన పూల దండల గంధర్వంచ అలంకరింపబడి శ్రేష్టమైన దేహం కల నీ విశ్వరూపాన్ని సేవిస్తా. కలంబకోదండగదాబ్జ సంయుతం దండాకరాళాంక ధనంజయానం సీతాంశుకస్వర్ణకిరీటమండలం భజామి తే రాఘవ విశ్వరూపం. బాణాలతో చతుర్భుజ ధనుస్సుతో శంఖంతో కూడినట్టు కోరలు లేనటువంటి అగ్నితో కూడిన మొగం కలిగి పచ్చని బట్టలు బంగారు కిరీటం కుండలాలు కలిగి ఈ విశ్వరూపాన్ని నోరారా సేవిస్తూ కోదండమిక్షుయరితం స్మర పంచబాణ శంఖం ప్రధానయన మంకుజపాదమే హస్తైర్ప్రధాన మమలభ్యుతి సముద్వహంతం ప్రద్యుమ్న కృష్ణం అనిశం భజ రామచంద్రం. చెరుకు విల్లు వంటి మన్మథ సంబంధమై 5 బాణాలు శంఖం చక్రం అంకుశం పాశం వేణుదండం 8 చేతులతో కలిగి నూతనమణుల కాంతికి ప్రద్యుమ్నావతారుడే నల్లని రూపంగా రామచంద్రుడు సేవిస్తున్నా. మిగతాది